విజయవాడలో గాదె సాయి కృష్ణ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్పై నేడు కోర్టులో విచారణ జరగనుంది. రెండవ అదనపు మెట్రోపాలిటన్ కోర్టులో ఈ పిటిషన్ను ఆమె దాఖలు చేశారు. కస్టోడియల్ డెత్ జరిగిన కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కాకుండా జ్యుడిషియల్ విచారణ జరపాలని ఆమె పిటిషన్లో కోరారు. ఈ కేసుపై కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో ఉత్కంఠగా మారింది. విజయవాడలో గాదె సాయి కృష్ణ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ పై నేడు కోర్టులో విచారణ జరగనుంది. రెండవ అదనపు మెట్రోపాలిటన్ కోర్టులో ఈ పిటిషన్ ను ఆమె దాఖలు చేశారు. కస్టోడియల్ డెత్ జరిగిన కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కాకుండా జ్యుడిషియల్ విచారణ జరపాలని ఆమె పిటిషన్ లో కోరారు. ఈ కేసుపై కోర్టులో ఏ విధంగా స్పందన వస్తుందో ఉత్కంఠగా మారింది. విజయవాడలో గాదె సాయి కృష్ణ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ పై నేడు కోర్టులో విచారణ జరగనుంది. రెండవ అదనపు మెట్రోపాలిటన్ కోర్టులో ఈ పిటిషన్ ను ఆమె దాఖలు చేశారు. కస్టోడియల్ డెత్ జరిగిన కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కాకుండా జ్యుడిషియల్ విచారణ జరపాలని ఆమె పిటిషన్ లో కోరారు. ఈ కేసుపై కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో ఉత్కంఠగా మారింది. విజయవాడలో గాదె సాయి కృష్ణ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ పై నేడు కోర్టులో విచారణ జరగనుంది. సో దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, సాయి కృష్ణ కేసుకు సంబంధించి ఆయన తల్లి విజయలక్ష్మి ఎవరైతే ఉన్నారో కోర్టును ఆశ్రయించారు. ఆవిడ మళ్లీ పిటిషన్ కూడా దాఖలు చేశారు. కస్టోడియల్ డెత్ కేసులో కాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కాకుండా జ్యుడిషియల్ విచారణ జరపాలని ఆమె పిటిషన్ లో కూడా కోరారు. దీనిపై ఎలాంటి అప్డేట్ ఉంది? గుడ్ మార్నింగ్ సంగీత. ఏదైతే విజయవాడ కృష్ణలంకలో లాకప్ డెత్ లో జరిగినట్లు ఆరోపిస్తున్నట్లు ఏదైతే ఉందో, దీంతో హతుడు గాదె సాయి కృష్ణ వాళ్ళ తల్లి గాదె విజయలక్ష్మి అయితే లోకల్ విజయవాడ కోర్టులో కూడా 2 పిటిషన్లు అయితే దాఖలు చేసింది. గతంలో తన కొడుకు కనిపించడం లేదు, తన కొడుకుని విచారణ పేరుతో విజయవాడ కృష్ణలంక పోలీసు వాళ్ళు తీసుకొచ్చి అసలు వివరాలు చెప్పట్లేదంటూ కూడా గతంలో హైబియస్ కార్పొరేషన్ పిటిషన్ అయితే దాఖలు చేసింది. అదే విధంగా దాంతో పాటు లోకల్ విజయవాడలో ఉన్నటువంటి ఏదైతే సెకండ్ జ్యుడిషియల్ మెట్రోపాలిటన్ కోర్టులో కూడా మరొక పిటిషన్ అయితే దాఖలు చేసింది. ఏదైతే తన కుమారుని లాకప్ లో చంపేసి కనీసం డెడ్ బాడీని కూడా చూపించకుండా చేశారు. ఈ కేసులో ఇప్పటికే సిట్ బృందాన్ని అయితే ఏర్పాటు చేసి విచారణ అయితే చేస్తున్నారు. కానీ ఏదైతే పోలీస్ డిపార్ట్మెంటే హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చింది, నా కుమారుని చంపేశారు, అలాంటిది అదే పోలీస్ డిపార్ట్మెంట్ తో విచారణ చేయటం ఇది కేసుని తప్పుదో పట్టించే విధంగా ఉంది అని చెప్తూ కూడా ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అదే విధంగా సిట్ తో కాకుండా ఏదైనా స్వయం ప్రతిపత్తి గల దర్యాప్తు సంస్థ అంటే సిబిఐ లాంటి యొక్క సంస్థలతోనే దర్యాప్తు చేస్తేనే నిజాలు నిగ్గు తేలుతాయి, నాకు న్యాయం జరుగుతుందంటూ కూడా ఆమె పిటిషన్ లో అయితే పేర్కొన్నారు. ఆ దిశగా ఈ రోజు అయితే ఏదైతే ఈ యొక్క న్యాయస్థానంలో మరి కాసేపట్లో అయితే ఈ యొక్క దీనిపైన పూర్తి విచారణ అయితే జరగబోతున్నట్లు మనం ప్రధానంగా చూస్తున్నాం సంగీత.
అయితే కృష్ణ నిన్న సిట్ బృందం ఏదైతే చెప్పిందో కోర్టుకు హాజరుపరిచే ముందు సిఐ నాగరాజుని ఇది డెత్ గానే వాళ్ళు పరిగణనలోకి తీసుకొని దానికి విధంగానే దర్యాప్తు చేస్తున్నట్టుగా సిట్ బృందం కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఆమె ఇప్పుడు ఇంకొక కేసును కూడా దాఖలు చేశారు. సో దీన్ని ఎలా చూడాలి అండ్ దీనికి సంబంధించి అధికారులు ఏ విధంగా స్పందిస్తారు? అంటే ఇప్పటికే ఈ కేసు పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు న్యాయ నిపుణులతో పాటు అదే విధంగా రాజకీయంగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలతో పాటు సామాన్య ప్రజలు కూడా అనేక ప్రశ్నలు అయితే సంధిస్తున్నట్టు చూస్తా ఉన్నాం. పోలీసుల సాక్షాత్తు లాకప్ డెత్ చేసేసి మళ్ళీ అదే పోలీసులతో విచారణ చేయటం ఎంతవరకు సమంజసం, దీంట్లో అసలు ముద్దాయికి న్యాయం జరుగుతుందని ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మకం లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేవలం బృందంతో కాకుండా స్వయం దర్యాప్తు సంస్థ అంటే సిబిఐ లాంటి సంస్థలకి ఇచ్చారా, లేదంటే సిట్టింగ్ జడ్జిలతో న్యాయ విచారణ జరిపిస్తేనే దీంట్లో బాధితుడికి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రశ్నలు అయితే వస్తున్నాయి. ఈ విధంగా తీసుకున్నట్లయితే కేవలం అక్కడ ఉన్నటువంటి ఏదైతే మా సస్పెండెడ్ సిఐ నాగరాజు మాత్రమే ఇతని లాకప్ డెత్ చేశారంటూ ఇప్పటికే కూడా నిన్న అడ్మిట్ చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో కూడా సిబ్బంది అయితే పేర్కొంది. కానీ ఇంపార్టెంట్ గా ముఖ్యంగా ఏంటంటే కేవలం ఒక నాగరాజు పైనే ఈ యొక్క కేసు మొత్తం కూడా నడిచినట్లు, ఇక నాగరాజుకి ఎవరెవరు సహకరించారు, ఎప్పుడు సహకరించారు అనే విషయాలు కానీ, దాంతో పాటు సీసీ కెమెరాకి సంబంధించి కానీ ఎవిడెన్స్ కూడా ఏమి ఇప్పటి వరకు కూడా పోలీసులు అయితే కనుగొనలేకపోయినా కనిపిస్తుంది. ఇవన్నిటి నేపథ్యంలో అనేక ప్రశ్నలు అయితే తలెత్తున్నాయి. దీంట్లో పెద్ద తలకాయలను కాపాడటానికే నాగరాజు ఒక్క పేరే ఇందులో ఇరికించారు. ఇంకా మిగతా వాళ్ళు అంటే టాస్క్ ఫోర్స్ బృందం కానీ దీంతో పాటు ఫోర్స్ యొక్క వాళ్ళకి ఎవరు ఇచ్చారు ఆదేశాలు, ఎందుకు వెళ్లారు మార్కాపురం అనే విషయాలపై అన్ని విషయాలపైన కూడా ఎక్కడా కూడా ఈ బృందం కూడా సరైన దర్యాప్తు జరగలేదు అని చెప్పేసి కొన్ని ప్రశ్నలు అయితే తలెత్తుంది. ఈ నేపథ్యంలోనే కోర్టు న్యాయస్థానాన్ని ఆశ్రయించి దీన్ని సిబిఐకి అప్పగించాలని చెప్పేసి కూడా తను కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సంగీత రైట్ కృష్ణ.